హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. నేను మీ పద్మజ. మనం ఇంట్లో చేసే ఏదైనా స్పెషల్ వంటను ఇంట్లో వాళ్ళందరూ తెగమెచ్చుకుంటూ తిన్నారంటే వచ్చే ఆనందం ₹1,00,00,000 లక్కీ డ్రాలో గెలిచినా రాదండి. మరి ఆ ఆనందం నాకొక్కదానికేనా, మీకొద్దా? మరి నేను చేసిన ఆ స్పెషల్ ఎగ్లెస్ కోవా కేక్ ఎలా చేయాలో చూద్దామా? ఓవెన్ కూడా అవసరం లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. కేక్ తయారు చేయడానికి అల్యూమినియం బౌల్లో బటర్ వేసి మొత్తానికి స్ప్రెడ్ చేయండి. దాన్ని మైదాపిండి డస్టింగ్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకోండి. కేక్ చేయడానికి మెజర్మెంట్స్ చాలా ముఖ్యమండి. మీ దగ్గర మెజర్మెంట్ బౌల్స్ లేకపోతే ఏదైనా గ్లాస్ కొలతతో తీసుకోండి. ఈ కొలతలతో చేస్తే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు మెల్ట్ చేసిన బటర్ వేయండి. అరకప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు వేయండి. విస్కర్తో బాగా కలపండి. అరకప్పు పచ్చి కోవా వేయండి. కోవా బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా కలపండి. అరకప్పు పాలు వేసి బాగా మిక్స్ చేయండి. 1.25 కప్పు పంచదార మిక్సీ చేసి కేక్ బ్యాటర్లో వేయండి. కొంచెం మైల్డ్ స్వీట్ ఇష్టపడేవారు 1 కప్పు షుగర్ వేసుకోండి, సరిపోతుంది. బాగా కలపండి. దానిపైన జల్లెడి పెట్టుకుని 1.5 కప్పుల మైదా పిండి వేయండి. దానిలో చిటికెడు ఉప్పు, స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ వంట సోడా వేసి బాగా జల్లించండి. ఇప్పుడు సిలికాన్ స్పాచులా తీసుకొని ఒకే డైరెక్షన్లో బాగా పిండి ముద్దలు లేకుండా ఎక్కువసేపు కలపండి. ఈ కలిపే విధానం బట్టే కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. కేక్ బ్యాటర్ గట్టిగా అనిపిస్తే కొంచెం చల్లార్చిన పాలు కలుపుకోండి. 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కూడా వేసి బాగా కలపండి. కేక్ బ్యాటర్ను డస్టింగ్ చేసుకున్న బౌల్లో వేయండి. 1కి 2 సార్లు ట్యాప్ చేయండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టి కింద ఉప్పు కానీ ఇసుక కానీ వేసి ఏదైనా స్టాండ్ కానీ లేదేదైనా ప్లేట్ కానీ బోర్లిచ్చి పెద్ద మంట మీద మూత పెట్టి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత కేక్ బౌల్ మధ్యలో పెట్టి బెల్టు విజిలు పెట్టకుండా ఒక 45 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించండి. చాకుతో గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్లేనండి. నాకు ఈ కేక్ రెడీ అవ్వడానికి 50 నిమిషాలు టైం పట్టిందండి. బాగా చల్లారాక డిమోల్డ్ చేసి సర్వ్ చేసుకోండి. ఇంత స్మూత్గా కేక్ని ఇంట్లోనే చేసేస్తే బేకరీ నుంచి ఎందుకు తెచ్చుకోవడం చెప్పండి. ఈ న్యూ ఇయర్కి మీ పిల్లలకి చేసి పెట్టండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ.